కోసం కోటి పాటలు అంటారు. సాపాటుకే పలు పాటలు అనే తమిళ సాపాటు అంటూ తిండి అనే అర్థం వచ్చేలా ఓ సామెత కూడా ఉంది. కానీ కొందరు 4 ఏళ్లు నోట్లోకి వెళితే చాలు, ఈ జీవితం ఇలా సాగిపోతే దేవునికి వందనాలు అంటారు. ఒకరిని చేయి చాపకుండా బతికితే చాలనుకునే సామాన్యులే మన దేశంలో ఎక్కువగా కనిపిస్తారు. కానీ తాము సాధించాల్సిన గోల్స్ని, లక్ష్యాల కోసం కూటికి కూడా లేకుండా పోరాడి తమ కలలను సాకారం చేసుకునేవారు చాలా తక్కువ మందే కనిపిస్తారు. ఆయనెవరో కాదు, నేడు దేశవ్యాప్తంగా దర్శకునిగా అతి తక్కువ చిత్రాల్లో ఖ్యాతి గడించిన మురుగదాస్. ఆయన అతి పేద కుటుంబం నుంచి వచ్చాడు. దర్శకత్వం మీద ఆసక్తితో చిన్ననాటి నుంచి వీరిని బ్రతిమ్లాడి పుస్తకాలు, పత్రికలు, దినపత్రికలు చదివి వాటిని ఓ లైబ్రరీగా మార్చుకున్నాడు. ఆయన సినిమాలలో సమాజంలో జరిగే సంఘటనలు, సమకాలీన సమస్యలే పెద్దగా కనిపిస్తాయి. దానికోసం ఆయన ఎప్పుడు ఏది కనిపించినా చదువుతూనే ఉండేవాడు. ఇక ఆయన దర్శకత్వంపై ఉన్న మక్కువతో చెన్నైకొచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇంటి నుంచి ఆయనకు 500 రూపాయలు నెలకొచ్చేవి. ఒక స్నేహితునితో కలిసి ఓ చిన్న అద్దె గదిలో ఉండేవాడు. ఆయనకొచ్చే 500 రూపాయలు ఆయన గది అద్దెకు ఒక పూట భోజనానికి మాత్రమే సరిపోయేవి. దాంతో రెండో పూట భోజనం కూడా చేసేవాడు కాదు. కానీ పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోలను కలిసే క్రమంలో ఆయన డబ్బులు, బస్సు ఛార్జీలకే సరిపోయేవి కావు. దాంతో ఆయన 6 నెలల పాటు గది ఓనర్కి అద్దె కట్టలేకపోయాడు. దాంతో ఒక జత బట్టలను ఉతికితే ఓ రూపాయి ఇస్తామని ఒకరు చెప్పడంతో ఆయన ఆ బట్టలు ఉతకడం ప్రారంభించాడు. దానిని తెలుసుకున్న ఆయన స్నేహితుడు కూడా బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇంటి ఓనర్ వచ్చి వారిని చూసి, ఏమవుదామని ఇక్కడికొచ్చారు, ఏ పని చేస్తున్నారు, సినిమా రంగానికి బట్టలు వేరే వారివి ఉతకడానికి ఏమైనా సంబంధం ఉందా, ఇలా అయితే రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోమని ఘాటుగా చెప్పాడు. దానికి మురుగదాస్, నా బట్టల్ని వేరే చాకలి వారు ఉతికితే లేని తప్పు, నేను వేరే వారి బట్టలను ఉతికితే తప్పేందన్నాడు. దాంతో ఆ ఓనర్ సంతోషంతో మురుగదాస్ని కౌగులించుకుని, మరో 6 నెలల అద్దె కూడా అడగను, మీరనుకున్న గోల్ సాధించండి అని ప్రోత్సహించాడట. ఆ తర్వాత ఎంతో ప్రతిభ ఉన్నా ఎవరు సినిమా ఛాన్సులు ఇవ్వకపోవడంతో ఆయన తన కథల్నే కేవలం భోజనం, అద్దె కోసం వేరే వారికిచ్చి గోస్ట్ రైటర్గా ఎన్నో చిత్రాలకు పనిచేశాడు. ఎస్జే సూర్య అనే దర్శకుని వద్ద ఆయన పనిచేశాడు. నేడు అదే ఎస్జే సూర్య మురుగదాస్ తన స్పైడర్ చిత్రంలో విలన్ గా అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ కి డైరెక్షన్ చేయాలనే ఉద్దేశాన్ని కూడా మానుకుని మురుగదాసు సినిమాలో విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇక ఆయన ప్రతిభను గుర్తించిన అజిత్ ఆయనకు దర్శకునిగా మొదటి అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. తర్వాత విజయకాంత్ హీరోగా రమణ అనే చిత్రాన్ని అవినీతిపై అస్త్రంగా వాడాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్ గా వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఠాగూర్ గా తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా మురుగదాసే. ఇక దీని తర్వాత గజనీ కథను రాసుకుని అజిత్ వద్దకు వెళ్లాడు. కానీ అజిత్ బిజీగా ఉండి నోట్స్ చెప్పాడు. దాంతో అదే కథను సూర్యకి చెప్పి గజనీ తీసి సంచలనం సృష్టించాడు. ఇక ఇదే చిత్రం తెలుగులో అనువాదమై సూర్యకి ఇక్కడ స్టార్ స్టేటస్ రావడానికి కారణమైంది. ఇక బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ వల్ల ఈ చిత్రం బాలీవుడ్ కి కూడా వెళ్ళింది. అల్లు అరవింద్ తో పాటు మరో నిర్మాత కలిసి అమీర్ ఖాన్ హీరోగా ఈ గజనీని అదే పేరుతో రీమేక్ చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. దీంతో ఈ చిత్రం చూడటానికి ఏకంగా అంబానీ కుటుంబీకులు తమ కోసం స్పెషల్ షో వేయమని అడిగారు. సినిమా చూసిన అంబానీ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఆయన అభినందించి ఆ రోజు డిన్నర్ ని తమ ఇంట్లోనే చేయమని మురుగదాస్ కి రిక్వెస్ట్ చేశారంటే ఆ ఘనత సామాన్యం కాదు. ఇక చిరంజీవి పిలిచి మరీ ఆయన దర్శకత్వంలోని స్టాలిన్ చేశాడు. విజయ్తో తుపాకీ తీశాడు. ఇక విజయ్తో కత్తికి చిరంజీవి అదే కథను స్క్రీన్ ప్లేని తీసుకుని వినాయక్ దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 చేయడం విశేషం. ఇక ఎప్పటినుంచో తమిళంలోకి స్ట్రైట్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తమిళ ఎంట్రీకి మురుగదాస్నే ఎంచుకుని తెలుగు, తమిళ భాషల్లో స్పైడర్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2 భాషల్లో దసరా కానుకగా సెప్టెంబర్ 27న భారీగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రంలోని స్టిల్స్, టీజర్, బూమ్ బూమ్ పాట ఓ సంచలనంగా మారాయి. ఇదే చిత్రాన్ని హిందీలో చేస్తామని ఎందరో బాలీవుడ్ స్టార్స్ అడిగినా సినిమా విడుదలైన తర్వాత మరో హీరోతో తానే ఆ చిత్రం చేయడమా, లేక మహేష్ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా థియేటర్లలో రిలీజ్ చేయడమా అనే విషయం ఆలోచనలో ఉన్నాడట. బహుశా ఇదే చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది. ఇక లైకా ప్రొడక్షన్ సంస్థ స్పైడర్ తమిళ హక్కులను భారీగా కొని తదుపరి చిత్రాన్ని కూడా కత్తిలానే తమిళంలో విజయ్తో మురుగదాసు డైరెక్షన్ లోనే చేయాలని భావిస్తోంది.
మొత్తానికి ఒక పూట తిండికి లేక బయట వారి బట్టలు రూపాయికి ఉతికిన ఇతను అంబానీల మెప్పు, వారి ఇంట్లో డిన్నర్ చేసి చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ వంటి వారిని క్యూలో నిల్చునేలా చేశాడు. నిజంగా హీ ఈజ్ రియలీ గ్రేట్. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.